2023వ సంవత్సరం పోలిస్తే 2024వ సంవత్సరంలో కాస్త క్రైమ్ రేట్ పెరిగిందని జిల్లా ఎస్పీ నారాయణ రెడ్డి తెలిపారు. జిల్లా ఎస్పీ కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ క్రైమ్ పెరగడానికి ముఖ్య కారణం సైబర్ నేరాలతోనే అని అన్నారు. జిల్లాలో సైబర్ క్రైమ్ ద్వారా 4,20 లక్షల రూపాయలు పోగొట్టుకోవడం జరిగిందని, అందులో 40 లక్షలు రికవరీ చేయడం జరిగిందని తెలిపారు. 2023వ సంవత్సరంలో యాక్సిడెంట్స్ 189 అయితే 2024లో 169 జరిగాయని, రోడ్ యాక్సిడెంట్స్ను కాస్త తగ్గించగలిగామని అన్నారు. న్యూ ఇయర్ సందర్భంగా రిసార్ట్లలో అనుమతి లేకుండా డీజే పెట్టవద్దని, యువకులు త్రిబుల్ రైడ్ చేయవద్దని సూచించారు. పోలీసులు నిరంతరం నిఘా పెట్టి ట్రంక్ అండ్ డ్రైవ్ నిర్వహిస్తామని తెలిపారు. అనంతరం వికారాబాద్ జిల్లా ప్రజలందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. కేసెస్గా ఉన్నాయి. ఇవన్నీ 98% మనము మిస్సింగ్ కేసు అన్నీ కూడా ట్రేస్ చేయడం జరిగింది. అండ్ వీటిల్లో పాక్సో కేసెస్ ఇవన్నీ కూడా ప్రాంప్ట్గా రిజిస్టర్ చేయడం జరిగింది. గ్రేవ్ కేసెస్ మనం చూస్తే దాదాపు మనకు 2022లో 124 కేసు అని, 2023లో 112 కేసు అని, అండ్ 2024లో 119 కేసు అని. లాస్ట్ ఇయర్తో ప్రీవియస్ ఇయర్తో కంపేర్ చేస్తే ఓన్లీ 7 కేసెస్ మనకు గ్రేవ్ కేసెస్ పెరగడం జరిగింది. 3,600 కేసెస్ రిజిస్టర్ అయినాయండి January 1st నుంచి December 31st వరకు. ఈ సంవత్సరం 2024లో మనకు 4,239 కేసెస్, ఆల్మోస్ట్ 639 కేసెస్ మనకు నెంబర్ ఆఫ్ కేసెస్ పెరిగాయి. దీంతో మెయిన్గా మనకు పెరిగింది సైబర్ క్రైమ్లో చాలా వరకు కేసెస్ పెరిగాయి, ప్రాంప్ట్గా రిజిస్టర్ చేస్తున్నాము. సో లాస్ట్ ఫ్యూ ఇయర్స్తో కంపేర్ చేస్తే సైబర్ క్రైమ్ ఎక్కువగా పెరుగుతూ ఉంది. మన డిస్టిక్లో కూడా సైబర్ క్రైమ్ పెరుగుతూ ఉంది. అండ్ అదే కాకుండా సింపుల్ థెఫ్ట్స్ కూడా, అంటే బైక్ థెఫ్ట్స్ ఇవన్నీ కూడా మనకు ఇంక్రీజ్ అవుతున్నాయి. సో అవి కూడా ప్రాంప్ట్గా కేసెస్ రిజిస్టర్ చేయడం జరుగుతుంది. అదే కాకుండా ఎన్ఫోర్స్మెంట్ వర్క్ కూడా మన దగ్గర గేమింగ్ ఆడినా, లేకపోతే మట్కా ఆడినా, లేకపోతే ఈ ఎక్సైజ్ కేసెస్ కానీ, లేకపోతే గ్యాంబ్లింగ్ కేసెస్ కానీ, ఈ ఫైర్వుడ్ దొంగలించడం కానీ ఫారెస్ట్ ఏరియాస్ నుంచి, అండ్ పీడిఎస్ రైస్ కేసెస్ కానీ, ఇవి నెంబర్ ఆఫ్ కేసెస్ మనకు లాస్ట్ ఇయర్తో కంపేర్ చేసి ఈ సంవత్సరం పెరిగాయి. అండ్ సిమిలర్గా యాక్సిడెంట్లో కూడా మనము చూస్తే లాస్ట్ ఇయర్తో కంపేర్ చేస్తే ఒక 24-25 కేసెస్ యాక్సిడెంట్ కేసెస్ పెరిగినాయి. బట్ డెత్స్ లాస్ట్ ఇయర్తో కంపేర్ చేస్తే ఒక 34 డెత్స్ మనము తగ్గించగలిగాము బికాజ్ ఆఫ్ విజిబుల్ పోలీసింగ్ అండ్ డ్రంక్ అండ్ డ్రైవింగ్ ఇవన్నీ ఫ్రీక్వెంట్గా చెక్ చేయడం వల్ల. సో ఓవరాల్గా చూస్తే మనం కేసెస్ లాస్ట్ ఇయర్తో కంపేర్ చేస్తే ఒక 600 కేసెస్ పెరిగాయి. దీంతో బేసికల్గా ఫ్రీ రిజిస్ట్రేషన్ ఆఫ్ క్రైమ్, పోలీస్ స్టేషన్కి ఎవరు వచ్చినా కూడా మనకు అది ఎఫ్ఐఆర్ చేయగలిగే కేసు అవుతే, కాగ్నిజబుల్ కేసు అవుతే ఇమ్మీడియట్గా ఎఫ్ఐఆర్ చేయడం జరుగుతుంది. సో దాని కొరకు మనకు ఫ్రీ రిజిస్ట్రేషన్ ఆఫ్ క్రైమ్లో భాగంగా ఎన్ఫోర్స్మెంట్ కేసెస్ కానీ, లేకపోతే సింపుల్ థెఫ్ట్ కేసెస్ కానీ, సైబర్ క్రైమ్ కేసెస్ కానీ, ఇవన్నీ కూడా మనము ప్రాంప్ట్గా రిజిస్టర్ చేయడం వల్ల దెర్ ఈస్ అన్ ఇంక్రీజ్ ఇన్ ది క్రైమ్ రేట్ ఫ్రమ్ ప్రీవియస్ ఇయర్. సైబర్ క్రైమ్లో మనము దాదాపు 4 crore 20 lakhs పోయింది. దాంతో ఒక 60 lakhs వరకు పుట్ ఆన్ హోల్డ్ అయింది. దాంతో ఒక 40 lakh వరకు ప్రజలకు మనము ఎవరైతే విక్టిమ్స్ ఆఫ్ సైబర్ క్రైమ్స్ వాళ్ళందరికీ కూడా రిటర్న్ చేయడం జరిగింది. సో దీంతో సైబర్ క్రైమ్స్లో ఇమ్మీడియట్గా ఏదన్నా అఫెన్స్ అవగానే 1930 టోల్ ఫ్రీ నెంబర్కు వాళ్ళు ఇమ్మీడియట్గా కాల్ చేసినట్టు అయితే టైం ల్యాప్స్ లేకుండా అది అమౌంట్ కూడా పుట్ ఆన్ హోల్డ్ పెట్టడం జరుగుతుంది. సో అట్లా ప్రజలందరికీ కూడా దీంతో మనం అవేర్నెస్ క్యాంపెయిన్ కూడా దాదాపు 950 అవేర్నెస్ క్యాంపెయిన్స్ ప్రతి ఒక్క గ్రామాల్లో మనకు వికారాబాద్లో 695 గ్రామాలు ఉన్నాయి అండ్ కొన్ని పట్టణాలు ఉన్నాయి. ఈ అన్నిట్లో కూడా ప్రతి ఒక్క ఏరియాలో కూడా ఈ క్యాంపెయినింగ్ అవేర్నెస్ సైబర్ క్రైమ్స్, వాళ్ళు ఓటీటీ ఫ్రాడ్స్ కానీ, లేకపోతే లోన్ ఫ్రాడ్స్ కానీ, లేకపోతే జాబ్ ఫ్రాడ్స్ కానీ, ఇట్లాంటి ఎటువంటి పరిస్థితుల్లో వాళ్ళు యాక్సెప్ట్ చేయొద్దని చెప్పేసి మనం చేస్తున్నాము. సో దీనికి మెయిన్గా అవేర్నెస్ ఈజ్ ద ఓన్లీ వే టు ప్రివెంట్ మనకు ఈ సైబర్ క్రైమ్స్. కాబట్టి పెద్ద ఎత్తున అవేర్నెస్ క్యాంపెయిన్స్ చేపడుతున్నాం. ఈ సంవత్సరంలో కూడా 2025లో కూడా పెద్ద ఎత్తున స్కూల్స్, కాలేజెస్, గ్రామాల్లో కూడా ఈ అవేర్నెస్ క్యాంపెయిన్స్ చేపడతాం. 31,255 డైల్ 100 కాల్స్ రావడం జరిగింది. దీంతో దాదాపు డైల్ 100 నుంచి వచ్చిన కాల్స్లో 166 ఎఫ్ఐఆర్స్ చేయడం జరిగింది. అండ్ మిగతా 29,775 కాల్స్ ఇమీడియట్గా పెట్టి కేసు రిజిస్టర్ చేయడము, అవి వాళ్ళు కొన్ని రోజుల తర్వాత రాజీ పడడం జరిగింది. దాదాపు 1356 కాల్స్ ఇతర కారణాలతో పరిష్కరించబడ్డాయి, వరకు తగ్గించగలిగాము.
ఓకే, ఇంకా మనకు దుద్యాల పోలీస్ స్టేషన్ కూడా రీసెంట్గా ఓపెన్ చేయడం జరిగింది. సో దాంతో సిబ్బంది కూడా ఫుల్ ఫ్లెడ్జ్డ్గా పనిచేస్తున్నారు. మనకు 19 గ్రామాలు దుద్యాల పోలీస్ స్టేషన్ లిమిట్స్లో ఉన్నాయి. సో వీటన్నిటిలో కూడా ఫుల్ ఫ్లెడ్జ్డ్గా సిబ్బంది అక్కడ చూస్తున్నారు. సో అక్కడ మెయిన్ ఎగ్జామినర్ వాళ్ళు ఐడెంటిఫై చేశారు. ఇమ్మీడియట్గా అది మనం కేసు రిజిస్టర్ అయింది. ఆ అబ్బాయి ఒకడే లోపలికి సెల్ ఫోన్ తీసుకోవడం జరిగింది. అండ్ దాంతో కేసు కూడా రిజిస్టర్ చేయడం జరిగింది. అండ్ ఇట్స్ ఇన్ ది ప్రాసెస్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్. సో ఇంతకుముందు ప్రైస్ డిఫరెన్స్ ఎక్కువ ఉండేది, ఇప్పుడు ప్రైస్ డిఫరెన్స్ తక్కువగా ఉంటుంది. సో ఈ మధ్య కూడా మనకు ట్యాంకర్స్ వచ్చిన వాటి మీద కూడా ఒక 2 కేసెస్ మనం రిజిస్టర్ చేయడం జరిగింది, పరిగిలో ఒకటి, తాండూరులో ఒకటి. సో అటువంటి కేసు ఎవరిని ఇన్ఫర్మేషన్ ఇచ్చినా కూడా ఆ వెహికల్ సీజ్ చేయడము అండ్ వాళ్ళని కూడా అది మన కేసెస్ ప్రాంప్ట్గా రిజిస్టర్ చేయడం జరుగుతుందండి. ఇది ప్రాసెస్లో ఉందండి. తప్పకుండా మనకు ట్రాఫిక్ పెరిగింది. యాక్చువల్గా వికారాబాద్, పరిగి అండ్ తాండూరులో ట్రాఫిక్ పెరిగింది. సో ట్రాఫిక్ పోలీస్ స్టేషన్లు కూడా ఏర్పాటు చేయాలనే ఆలోచనతో ఉన్నారు. దానికి తగ్గట్టు ప్రాసెస్ కూడా చేసాం. లెటర్స్ ఇవన్నీ కూడా దేర్ ఇన్ ద ప్రాసెస్. తప్పకుండా ఈ ఇయర్ కానీ నెక్స్ట్ ఇయర్లో కానీ మనకు పోలీస్ స్టేషన్స్ అయితే ఏర్పాటు అవుతాయి. సార్, లగచర్ల ఘటనలో ఇప్పటివరకు టోటల్ ఎంతమందిని గుర్తించారు, ఎంతమంది మీద కేసులు అయినాయి, ఎంతమంది రిమాండ్ పంపించారు? దీని సందర్భంగా మన దగ్గర ఉండే రెసార్ట్స్ దాదాపు మన దగ్గర ఒక 10 వరకు చిన్న చిన్న రెసార్ట్స్ అండ్ ఫామ్ హౌసెస్ కూడా మన దగ్గర ఎక్కువగా ఉన్నాయి. వాళ్ళందరికీ కూడా పిలిచి మీటింగ్ పెట్టి కూడా చెప్పడం జరిగింది. ఎటువంటి పరిస్థితిలో ఎవరు ఏ పర్మిషన్స్ లేకుండా డీజేస్ పెట్టడం కానీ లేకపోతే సౌండ్ వాళ్ళు ఏదైనా సాంగ్స్ పెట్టాలన్నా తప్పకుండా పర్మిషన్ తీసుకోవాలి. అది కూడా బియాండ్ 10 PM ఎవరు కూడా అటువంటిది పెట్టకూడదు. అండ్ వాళ్ళకి ప్రిస్క్రైబ్ చేసిన డెసిబెల్స్ లోపలనే ఇవి పెట్టుకొని చేసుకోవాలి. అంతేకాకుండా ఎవరు కూడా దయచేసి వాళ్ళ తల్లిదండ్రులకు అండ్ పిల్లలకి అందరూ కూడా చెప్పడం, ఎవరు కూడా ట్రిపుల్ రైడింగ్ చేయొద్దు అండ్ ఎవరు కూడా డ్రంక్ అండ్ డ్రైవింగ్ ఎటువంటి పరిస్థితుల్లో కూడా చేయొద్దు. సో అందరూ కూడా వాళ్ళ స్నేహితులతో, కుటుంబ సభ్యులతో న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ అనేది వాళ్ళ ఇంటి లోపల కానీ లేకపోతే వాళ్ళ సురక్షిత ప్రాంతాల్లో జరుపుకునేది ఎటువంటి పరిస్థితుల్లో ఏ ప్రాబ్లం లేకుండా మనకు న్యూ ఇయర్ అనేది ఒక ఇన్సిడెంట్ ఫ్రీ ఉంటుంది. అండ్ అందరూ కూడా ఎటువంటి పరిస్థితుల్లో ప్రశాంతంగా ఈ ప్రశాంతమైన వాతావరణంలో న్యూ ఇయర్ జరుపుకోవాలని చెప్పేసి అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం.